హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆది ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ 10th క్లాస్ పబ్లిక్ బయాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2023-2024. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు బయాలజీలో మనం చదువుకోవాల్సిన చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ మనకి మోడల్ పేపర్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఫ్రెండ్స్, నేను పబ్లిక్ సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ యొక్క వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో చాలామంది వాటిని అయితే చెక్ చేసుకోవట్లేదు. కావాలంటే ఆ అన్ని వీడియోస్ యొక్క లింక్ అనేది లాస్ట్ ప్లేలిస్ట్లో అయితే ఇస్తాను, చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఇక్కడ మీకు ఒక లింక్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేస్తే మీకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్ అని చెప్పి 3 ఆప్షన్స్ అయితే కనబడతాయి. ఇక్కడ మీరు వాట్సాప్, ట్విట్టర్లో, టెలిగ్రామ్లో ఎందుకు ఫాలో అవ్వమన్నానంటే కొన్నిసార్లు యూట్యూబ్లో ఏదైనా వీడియో అయితే మిస్ అయినట్టయితే మీరైతే ఆ వీడియో మిస్ కాకుండా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో ఫాలో అయితే మీకు ప్రతి ఒక్క వీడియో అయితే అందుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానీ బ్రేకింగ్ న్యూస్ కానీ నేనైతే ఎప్పటికప్పుడు మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మీరైతే కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ట్విట్టర్లో కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, మరి చెప్తున్నాను ఫ్రెండ్స్, నేనైతే మీకు పబ్లిక్ సంబంధించిన అన్ని వీడియోస్ అయితే అందించాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ వీడియో తర్వాత ఇంగ్లీష్ ఒకటే ఉంది, దాని తర్వాత ఇంకోటి విషయం చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే వీడియోస్ చేస్తాను కదా, సో ఆ వీడియోస్ చేసినప్పుడు ఏంటంటే మీకు చదువుకోవాల్సిన ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కూడా అప్లోడ్ చేస్తాను కదా పబ్లిక్ పర్పస్. సో చాలామంది ఆ పీడిఎఫ్స్ పెట్టాను, నెక్స్ట్ ఆ వీడియోస్ కూడా పెట్టాను. సో ఆ వీడియోస్ అయితే చెక్ చేసుకోవట్లేదు. సో మన వాట్సాప్ ఛానల్లో మరి ఇంకొకసారి చెప్తున్నాను, మీకైతే వీడియో ఎండ్లో అయితే ఆ ప్లేలిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మీకు మన వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అయితే మీకు నేను పెట్టిన ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అయితే అందుతుంది. కాకపోతే మీరైతే ఆ రోజు చేసిన వీడియో డేట్ అయితే చూసుకోండి. అదే డేట్న మీకైతే మన వాట్సాప్ ఛానల్లో నేనైతే వీడియోలో ఏమేమి చెప్పానో అటువంటి టైప్ ఆఫ్ పీడిఎఫ్స్ కానీ ఫొటోస్ కానీ అన్నీ కూడా ఆ టైంలో మీకు ఆ వాట్సాప్ ఛానల్ ఆ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటే సో చెక్ చేసుకోండి. సో అందుకే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్లో ఫాలో అవ్వమని. సో అందుకే ఇప్పుడు మనం వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్లో ఫాలో అయిపోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం బయాలజీ యొక్క మోడల్ అంటే బ్లూ ప్రింట్ ఎలా ఉందో చూసుకుందాం. మన అందరికీ తెలుసు బయాలజీ అనేది 50 మార్క్స్కి ఎగ్జామ్. అండ్ నెక్స్ట్ బయాలజీ ఎగ్జామ్ సెపరేట్ ఎగ్జామ్. అండ్ నెక్స్ట్ మన ప్రజెంట్ టైం టేబుల్ ప్రకారం అయితే బయాలజీ ఎగ్జామ్ ముందు రోజు అయితే మనకి ఒక 2 days అయితే గ్యాప్ వచ్చింది. సో మనం ఎంచక్క బయాలజీ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. మనకి ఎగ్జామ్ మోడల్ అయితే మనకి 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్, 8 మార్క్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీకు తెలిసిందే 1 మార్క్ క్వశ్చన్స్ ఒక 6 అడుగుతారు, 1 into 6 6 మార్క్స్. 2 మార్క్ క్వశ్చన్స్ ఒక 4 అడుగుతారు, 2 into 4 8 మార్క్స్. 4 మార్క్ క్వశ్చన్స్ ఒక 5 అడుగుతారు, 4 into 5 20 మార్క్స్. 8 మార్క్ క్వశ్చన్స్ ఒక 2 అడుగుతారు, 8 into 2 16 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి 8 మార్క్ క్వశ్చన్స్కి అయితే చాయిస్ ఉంటుంది ఫ్రెండ్స్, గమనించాలి. సో ఇప్పుడు మనకి బయాలజీ ఎగ్జామ్ అయితే ఈ సంవత్సరం అయితే కొంచెం ప్యాటర్న్ అయితే ఈజీగా ఉంది. మీరు 1 మార్క్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, నాలెడ్జ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి మీకు అందులో ఒక టేబుల్స్ ఇచ్చి దాని క్వశ్చన్స్ అడగడం. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీరు ఒక నెఫ్రాలజిస్ట్ కానీ మీట్ అయ్యి ఉంటే మీరు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారని క్వశ్చన్ అడగడం. సో ఆ టైపు. నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసరికి మీకు ఏంటంటే డయాగ్రామ్స్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మనకి ఫిజిక్స్, బయాలజీలో ఏంటంటే మనకి చాయిస్ అయితే అడుగుతున్నారు డయాగ్రామ్స్. దాని తర్వాత మీకు టేబుల్స్ కూడా అడుగుతారు, టేబుల్స్ దాని క్వశ్చన్స్ అడగడం. నెక్స్ట్ మీకు 4 మార్క్ క్వశ్చన్స్లో స్లోగన్స్ అయితే అడుగుతారు. సో మనకి ఈ విధంగా పేపర్ అయితే ఈజీగానే ఉంది. 8 మార్క్ క్వశ్చన్స్లోకి ఎక్స్పెరిమెంట్ ఏదైనా ఇంకో క్వశ్చన్ అడుగుతారు. మనకి ఈ విధంగా అయితే పేపర్ అయితే ఉండబోతుంది బయాలజీ ఈ సంవత్సరం. సో ఇప్పుడు నేను మీకు లెసన్ వైజ్గా ఒక్కొక్క చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏం చదువుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లెసన్కి వచ్చేద్దాం. ఫస్ట్ లెసన్లో వచ్చేసరికి మీకు అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకో పాయింట్ చెప్తున్నాను, నేను ఓన్లీ కొంచెం క్వశ్చన్స్ ఎక్కువ పెడుతున్నాను. ఎందుకంటే ఓన్లీ బయాలజీ సబ్జెక్ట్ వచ్చేసరికి మీకు ఇందులోనే 8 మార్క్స్, 4 మార్క్స్, ఇన్ కేస్ 2 మార్క్స్ కూడా కవర్ అవ్వచ్చు. సో గమనించండి, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇంపార్టెంట్, అందులో మీకు సి అయితే చూసుకోండి, లైట్ రియాక్షన్, డార్క్ రియాక్షన్. సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి, అందులో నుంచి మీకు ఏదైనా ఒక క్వశ్చన్ అయితే అడగచ్చు, 2 మార్క్స్ కానీ అడగచ్చు, చూసుకోండి. దాని తర్వాత మీకు 7th క్వశ్చన్, 8th క్వశ్చన్, 10th క్వశ్చన్ ఇంపార్టెంట్. దాని తర్వాత 17th, 18th క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్. దాని తర్వాత మీకు ఆ పక్క పేజ్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఇందులో వచ్చేసరికి మీకు 20th క్వశ్చన్స్, 21, 23, 24 ఈ 2 మీకు స్టార్ మార్క్ పెట్టాను, కొంచెం ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ చూసుకోండి. దాని తర్వాత 27th క్వశ్చన్ చూసుకోండి, 28th, 29th క్వశ్చన్ ఒకసారి చూసుకోండి, మామూలుగా చెప్తాను. దాని తర్వాత 33rd క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్. సో మీకు ఈ లెసన్ నుంచి ఇవైతే ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, నేను మరి చెప్తున్నాను, మనకి ఫస్ట్ లెసన్లో ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చూసుకోండి. ఆ ఎక్స్పెరిమెంట్స్ మనకి చాలా ఇంపార్టెంట్, గ్యారంటీగా పడతాయి. సో అదైతే చూసుకోండి. దాని తర్వాత మనకి సెకండ్ చాప్టర్ వచ్చేసరికి ఇందులో మీకు ఫస్ట్ క్వశ్చన్లో BCD చూసుకోండి, ఇంపార్టెంట్. దాని తర్వాత 4th క్వశ్చన్, 7th క్వశ్చన్, 10th క్వశ్చన్, 11th, 12th, 15, 16th క్వశ్చన్ కొంచెం ఇంపార్టెంట్ చూసుకోండి, 17th క్వశ్చన్ కూడా. దాని తర్వాత 22nd క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. దాని పక్క పేజ్లోనే మీకు 23rd క్వశ్చన్ ఉంది. సో ఆ క్వశ్చన్ కూడా ఒకసారి టిక్ పెట్టుకోండి. సో మీకు సెకండ్ చాప్టర్ రెస్పిరేషన్ నుంచి అయితే ఈ క్వశ్చన్స్ చదువుకోండి. దాని తర్వాత ఇందులో కూడా ఎక్స్పెరిమెంట్స్ ఇంపార్టెంట్ చూసుకోండి. దాని తర్వాత మనం థర్డ్ చాప్టర్లోకి వెళ్ళిపోతుంది. థర్డ్ చాప్టర్ వచ్చేసరికి మీకు ఇందులో
ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, 8th క్వశ్చన్, 9th క్వశ్చన్లో బి, సి, దాని తర్వాత 10th క్వశ్చన్, 11th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి. దాని తర్వాత మీకు పక్క పేజ్లోనే 15th క్వశ్చన్, 17th క్వశ్చన్, 20th క్వశ్చన్, 25th క్వశ్చన్ ఇందులో మీకు ఇంపార్టెంట్. దాని తర్వాత ఫోర్త్ లెసన్ వచ్చేసరికి మీకు ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూసుకోండి. దాంట్లోనే మీకు సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 6th క్వశ్చన్ ఇంపార్టెంట్. 10th క్వశ్చన్లో మీరు సి, డి చూసుకోండి. దాని పక్క పేజ్లోనే మీకు 13th క్వశ్చన్, 14th క్వశ్చన్ కొంచెం ఇంపార్టెంట్ చూసుకోండి, 2 మార్క్స్ కైనా అడగచ్చు. దాని తర్వాత 17th క్వశ్చన్, 18th క్వశ్చన్, 23, 24 ఈ 4 కూడా స్టార్ మార్క్ పెట్టాను, వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి డయాగ్రామ్స్. సో దాని తర్వాత మనకి లెసన్ అయితే ఇవి. దాని తర్వాత 5th లెసన్ వచ్చేసరికి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు పక్క పేజ్లోనే 5th క్వశ్చన్ ఇంపార్టెంట్ చూసుకోండి. 6th క్వశ్చన్లో ఏబీ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. 8th క్వశ్చన్ ఇంపార్టెంట్, 11th క్వశ్చన్ ఇంపార్టెంట్, 16th క్వశ్చన్ ఇంపార్టెంట్, 18th క్వశ్చన్ ఒకసారి చూసుకోండి, 21, 28 ఇంపార్టెంట్, 29 డయాగ్రామ్ కూడా ఒకసారి అయితే చూసుకోండి. 5th లెసన్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవి. దాని తర్వాత మనం 6th చాప్టర్కి వెళ్ళిపోతాం. 6th చాప్టర్లో వచ్చేసరికి మీకు సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ వస్తే చూసుకోండి, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th క్వశ్చన్, 14th క్వశ్చన్ ఇంపార్టెంట్. 14th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి. దాని తర్వాత మనకి ఇందులో వచ్చేసరికి పక్క పేజ్లోనే 22nd క్వశ్చన్, 24th ఒకసారి చూసుకోండి, 25th క్వశ్చన్, 28th క్వశ్చన్ మనకి 6th చాప్టర్ నుంచి అయితే ఇవి ఇంపార్టెంట్. దాని తర్వాత మనం 7th చాప్టర్లో వచ్చేసరికి మీకు 6th క్వశ్చన్ వచ్చి చూసుకోండి. సో వాటి మీద 1 మార్క్ క్వశ్చన్స్ ఏదైనా అడగచ్చు చూసుకోండి. దాని తర్వాత మీకు పక్క పేజ్లోనే 7th క్వశ్చన్లో ఏబీ చూసుకోండి ఇంపార్టెంట్. దాని తర్వాత 9th క్వశ్చన్, 17th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎక్స్పెరిమెంట్ చూసుకోండి. దాని తర్వాత 23, 24, 25, 31 మనకి ఈ లెసన్ నుంచి అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దాని తర్వాత 8th లెసన్ వచ్చేసరికి ఇందులో మీకు ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 7th క్వశ్చన్ ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్, ఇది మనకి లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అయితే పడింది చూసుకోండి. నెక్స్ట్ 8th క్వశ్చన్, 14th క్వశ్చన్, 17th క్వశ్చన్ ఇంపార్టెంట్. 8th చాప్టర్ నుంచి అయితే ఇవి. దాని తర్వాత మనం 9th చాప్టర్లో వచ్చేసరికి మీకు 8th క్వశ్చన్, 13th క్వశ్చన్, 14th క్వశ్చన్ చూసుకోండి ఇంపార్టెంట్. స్లోగన్స్ లాంటివి అయితే ప్రాక్టీస్ చేయండి లెసన్ నుంచి చూసుకోండి. దాని తర్వాత 10th లెసన్ వచ్చేసరికి మీకు 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, 8th క్వశ్చన్ ఇంపార్టెంట్. దాని తర్వాత మీకు ఆ పక్క పేజ్లోనే 16th క్వశ్చన్ కూడా ఒకసారి అయితే చూసుకోండి. సో ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ టు 10th లెసన్ వరకు ఈ క్వశ్చన్స్ అయితే మీకు ఇంపార్టెంట్. ఇందులో నేను చాలా స్టార్ మార్క్ క్వశ్చన్స్ పెట్టాను. నెక్స్ట్ మీకు 2 మార్క్ పడేవి కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 16th క్వశ్చన్ ఉందా, ఇప్పుడు మీరు చూస్తుంది స్క్రీన్ మీద. సో ఇలాగ ఒక స్లోగన్స్ క్రియేట్ చేయమని అడుగుతారు. మీకు 9th లెసన్ నుంచి 10th లెసన్ నుంచి ఈ ఎన్విరాన్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మీకు ఎన్విరాన్మెంట్ని ఎలా కాపాడగలరు, గ్లోబల్ వార్మింగ్ క్వశ్చన్స్, నెక్స్ట్ స్లోగన్స్ ప్రిపేర్ చేయమని. సో మీకు అర్థమవుతుంది కదా, ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకి 9 and 10th లెసన్ నుంచి అయితే రావచ్చు. సో ఫ్రెండ్స్ నేను చెప్పిన క్వశ్చన్సే కాకుండా మీరైతే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చదువుకోండి, ఎందుకంటే మీకు సడన్గా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగచ్చు కాబట్టి మీరైతే ప్రిపేర్డ్గా ఉండాలి. దాని తర్వాత నేను ప్రతి లెసన్లో ఉన్న వాటి హైలైట్ అయితే చదవమని అయితే సజెస్ట్ చేస్తాను. మీకు వాటి నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ కానీ ఒకవేళ సడన్గా మనకి ఏం క్వశ్చన్ రాకపోయినా సరే వాటిని చూసిన నాలెడ్జ్తో మనం ఏదైనా క్వశ్చన్ అడిగినా సరే మనం దానికి మినిమం ఆన్సర్ చేయొచ్చు. సో మీరు పబ్లిక్లో బయాలజీ ఎగ్జామ్ అయితే కొంచెం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇలాంటి స్లోగన్స్, టేబుల్స్, డయాగ్రామ్స్, క్వశ్చన్స్, ఎక్స్పెరిమెంట్స్ కనుక చూసుకుంటే మీరైతే బయాలజీ మంచి స్కోర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఇంకా మంచి స్కోర్ చేయడానికి మీకు కొన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అయితే పెడుతున్నాను. ఆ పీడిఎఫ్స్ ఏంటంటే మీకు బయాలజీ అంటేనే డయాగ్రామ్స్, సో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ పీడిఎఫ్ అయితే ఒకటి పెడతాను, చెక్ చేసుకోండి. దాని తర్వాత మీకు ప్రీవియస్ ఇయర్ ప్యాటర్న్లో మీకు కొన్ని 10 మోడల్ పేపర్స్ అయితే ఉంటాయి ఇంగ్లీష్ మీడియం. ఎందుకు అలా చెప్తున్నానంటే మీకు ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్లో 1 మార్క్ బిట్స్ ఏమైనా ఉన్నా, 2 మార్క్ క్వశ్చన్స్ ఏమైనా కొంచెం చూసుకోండి. 10 మోడల్ పేపర్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత మీకు బయాలజీ క్విక్ రివ్యూ అని చెప్పి మీకు ఈ క్విక్ రివ్యూ ఎందుకంటే మీరు బయాలజీ ఇప్పటిదాకా చదవకపోయినా సరే మీకు అందులో కొంచెం తొందరగా నేర్చుకోవడానికి కొంచెం ఐడియా అయితే ఇవ్వడానికి అందులో బయాలజీ క్విక్ రివ్యూలో ఉంటుంది. దాని తర్వాత మీకు అందులో కొన్ని టేబుల్స్ కూడా ఉంటాయి చూసుకోండి. దాని తర్వాత మీకు ఆ క్విక్ రివ్యూలో ఏంటంటే మీరు డయాగ్రామ్స్ ఎలా ఈజీగా స్టెప్ బై స్టెప్ వేసుకోవచ్చు అనే దాని గురించి మీకు ఆ థర్డ్ పీడిఎఫ్ అయితే లాస్ట్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. దాని తర్వాత మీకు డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఫర్ ఎస్ఏ క్వశ్చన్స్ అంటే 1 and 2 క్వశ్చన్స్. మీరు కనుక గమనిస్తే లాస్ట్ ఇయర్ మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్లో మీకు లాస్ట్ ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్లో 10th క్లాస్ వాళ్ళకి ఏంటంటే మీకు మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అయితే ఇచ్చి దాని మీద 4 మార్క్ క్వశ్చన్స్ అడిగారు. సో అలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చేమో అని ఊహించి నేను మీకు ఆ పీడిఎఫ్ కూడా మన వాట్సాప్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ దీంట్లో బెనిఫిట్ ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళు కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్లు అయితే ఉంటాయి. సో అంటే మీకు బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కూడా అయితే ఉంటుందా ఆ పీడిఎఫ్లో చెక్ చేసుకోండి. సో గైస్ మీరు నేను చెప్పిన క్వశ్చన్స్లో మీకు గ్యారంటీగా 8 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్ అయితే కొన్ని కలుస్తాయి. దాని తర్వాత 2 మార్క్ క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం కలవచ్చు. సో మీరు 1 మార్క్ క్వశ్చన్స్, ఈ 2 మార్క్ క్వశ్చన్స్ కొంచెం మనం ఎవరు గెస్ చేయలేం పేపర్ని 100%. మనకు తెలిసిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం బాగా అనలైజ్ చేసి అయితే పెట్టాం. సో మీరు ఆ క్వశ్చన్తో పాటు
ఈ మోడల్ పేపర్స్ అయితే ఏమైనా ప్రాక్టీస్ చేసి డయాగ్రామ్స్ బాగా ప్రాక్టీస్ చేసి డయాగ్రామ్స్ బాగా గీయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేపర్ ప్రజెంటేషన్ బాగుండాలి. డయాగ్రామ్ వేసారనుకోండి, సో ఆ డయాగ్రామ్ చుట్టూ ఒక నీట్గా బాక్స్ కొట్టారనుకోండి, ఆ పేపర్ ఇన్విజిలేషన్ చేసే వాళ్ళకి అబ్బాయికి అన్నీ బాగా తెలుసు అని చెప్పి, నెక్స్ట్ మీరు ఒక డయాగ్రామ్ వేసారనుకోండి, దాన్ని కొంచెం అట్రాక్టివ్గా చేసి వాళ్ళు ఒక మంచి గుడ్ ఇంప్రెషన్ వచ్చింది అనుకోండి, సో మీకు వాళ్ళు మార్క్స్ అయితే మంచిగా వేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది, గమనించండి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోస్ అనే కాదు, పబ్లిక్ సంబంధించిన అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి. సో అవి కూడా చెక్ చేసుకోండి, ప్రీ ఫైనల్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా చెక్ చేసుకోండి. మీకు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, నేను వీడియో లాస్ట్లో అయితే ఇస్తాను. వీడియో అప్లోడ్ చేసిన డేట్ రోజు మన వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అయితే నేను చెప్పాను. ఆ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో అవైతే చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది ఆ విషయం తెలుసుకోకుండా మీరైతే పీడిఎఫ్స్ వీడియోస్ అయితే స్కిప్ చేస్తున్నారు. సో మీరైతే ఆ వీడియో అయితే మిస్ అవ్వకండి. సో ప్రతి వీడియో కూడా చెక్ చేసి ఆ క్వశ్చన్ అయితే చదువుకోండి. సో ఫ్రెండ్స్, మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. మనమైతే ఈ ఇయర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. అండ్ నెక్స్ట్ మీకు వీడియోస్ కూడా బిఫోర్ 1 month అప్లోడ్ చేస్తాను, మీకు అన్ని వీడియోస్ కూడా పెట్టాను. సో మన 1 year జర్నీ అయితే ఎండ్ అయిపోయింది. మీకు ఇంకొక ఇంగ్లీష్ వీడియోతో లాస్ట్ వీడియో. సో మీరైతే ప్రతి వీడియో కూడా చూసి చెక్ చేసుకోండి. ఆ ఇంగ్లీష్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మీకు అందులో ఇంపార్టెంట్గా చదువుకొచ్చిన టాపిక్స్ ఏంటి కూడా చెప్తాను. సో బయాలజీ ఇప్పుడు మీకు టోటల్ అన్ని సబ్జెక్ట్స్ కూడా అప్లోడ్ చేసిన ప్రజెంట్ అయితే. సో నేను మీకు ఇంగ్లీష్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకొక విషయం, మనం ఎన్నాళ్ళు కష్టపడ్డ ఆ పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే వచ్చేసాయి. సో మనం ఇప్పటిదాకా ఏమీ నేర్చుకోకపోయినా సరే, ఇప్పటి నుండైనా సరే కాన్సన్ట్రేషన్ అండ్ డెడికేషన్తో వర్క్ చేస్తే మనం పబ్లిక్ ఎగ్జామ్ అయితే మంచి స్కోర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆ కంగారు తీసేయండి. మిమ్మల్ని చాలామంది భయపడుతూనే ఉంటారు ఏదో విధంగా, అన్ని మార్క్స్ వస్తాయా రావా, అంత స్కోర్ చేయగలమా లేదా, ఇలాంటి ఆలోచనల్ని పక్కన పెట్టండి. ఎందుకంటే ఆలోచన అవన్నీ కూడా మన చేతిలోనే ఉంటాయి. ఆ పనిని సాధించగలం అనేది కూడా నీ చేతిలోనే ఉంది. సో ఇప్పుడు ఒకళ్ళు వచ్చి నీ గురించి తక్కువగా మాట్లాడి నువ్వు సాధించలేవు అని అనడానికి ఎంత అవకాశం అయితే ఉందో, నువ్వు సాధించగలవు అనడానికి కూడా అంత అవకాశం ఉంది. సో ఏదైనా సరే మీ చేతిలోనే ఉంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోండి, బాగా చదవండి, బాగా కష్టపడండి. ఆల్ ది బెస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే 10th క్లాస్ చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా చూడమని చెప్పండి. 10th క్లాస్ పబ్లిక్ వీడియోస్ అన్నీ కూడా వాళ్ళకి కూడా షేర్ చేసి చదవమని చెప్పండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ నోటిఫికేషన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోకపోతే ఇప్పుడు పెట్టుకోండి. అప్పుడే మీకు ప్రతి ఒక్క అప్డేట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద అయితే కమెంట్ చేయండి. ఫీల్ లైక్ యువర్ ఓన్ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.